మాసప్ ట్యాంకులో ఈగల్ టీం వెస్ట్ జోన్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో నైజీరియన్ డ్రగ్స్ ముఠా పట్టుబడిందన్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. ఈ కేసు విచారణలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీతి సింగ్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించామన్నారు. సిటీలోనే అమన్ 5 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. అమన్ కోసం 2 బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలపై అలర్ట్ గా ఉన్నామన్నారు డీసీపీ. నిబంధనలు ఉల్లంఘించి డ్రగ్స్ సేవించినా సప్లై చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ శ్రీనివాస్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం ఊపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ పోలీసు కూడా డ్రగ్స్ సంబంధించిన లింక్స్ పైన పూర్తిగా సీరియస్గా ముందుకెళ్తున్నారు. ఒకవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆసనమవుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుండి ఆల్రెడీ డ్రగ్స్ హైదరాబాద్ చేరాయనే ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం తాజాగా మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసు సంబంధించి అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కూడా ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఈ పర్టికులర్ కేసు సంబంధించి అమన్ ప్రీత్ సింగ్ రోల్ ఏంటి అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏమి ఎస్టాబ్లిష్ చేశారు? అతను కన్జ్యూమర్ ఇక్కడ తీసుకున్న దాని ప్రకారంగా వాళ్ళ ఇంట్రాగేషన్ తర్వాత మనం డేటా అనలైజ్ చేసిన దాని ప్రకారంగా అతను 5 times డ్రగ్స్ తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఎంత మనీ పే చేశారనేది కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఇతను ఆ క్వాంటిటీస్ చూస్తుంటే కన్జ్యూమర్గా తీసుకున్నాడని అనుకుంటున్నాం. అతను ఈ కేసులో కూడా రెగ్యులరైజ్ చేస్తాం. అంటే అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అతడు కేవలం ప్రస్తుతం అతను కన్జ్యూమర్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే అతడు పెడ్లింగ్ సంబంధించి అతడు సప్లై కూడా చేసినట్లు ఏమైనా తెలిసిందా? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన 4 people యొక్క ఇంట్రాగేషన్ చూస్తే కన్జ్యూమర్ కింద ఎంతైతే క్వాంటిటీ కావాలో అది తీసుకున్నారని తెలిసింది. అతను కూడా తీసుకొని వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే ఇంకా ఈ దీంట్లో మళ్ళీ వీళ్ళని పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటారు. దాంట్లో ఏదైనా ఇంట్రాగేషన్లో వస్తే తప్ప ప్రస్తుతానికి మేము కన్జ్యూమర్గానే ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ఒక విధంగా వెజ్ జోన్ అంటే పబ్లకి కేర్ ఆఫ్ అడ్రస్, ఎందుకంటే వెజ్ జోన్లో ఎక్కువగా కూడా పబ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. సో వెజ్ జోన్ సంబంధించి ఫోకస్ ఏ విధంగా ఉంది? మెయిన్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే డ్రగ్స్ ఉంటేనే జరుగుతాయి అనే ఒక ఆరోపణ కూడా చాలా బలంగా ఉంది. సో డ్రగ్స్ సంబంధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో వాటిని అరికట్టే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఇక్కడ న్యూ ఇయర్ అంటేనే డ్రగ్స్ అంటే పబ్స్, ఇదంతా అపోహలు. గతంలో ఎప్పుడో మొదట్లో ఆ పర్సెప్షన్ బిల్డప్ అయింది, అంతే ఉంది. ఇప్పుడు పబ్ యాజమాన్యాలు కూడా సెన్సిటైజ్ అయి ఉన్నాయి, పోలీస్ సెన్సిటైజ్ అయి ఉంది, ఈగల్ చెక్ చేస్తుంటుంది, టీనా మన హెచ్ న్యూస్ చెక్ చేస్తుంటుంది, లోకల్ పోలీస్ ఎవ్రీడే చేస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము, డాగ్ స్క్వాడ్స్ వచ్చి చెక్ చేసిపోతుంటాయి. ప్రొవైడెడ్ లాస్ట్ టైం కొంతకాలం ముందు డాగ్స్ కావచ్చు లేదా టీమ్స్ అన్నీ వెళ్ళి పబ్లోకి వెళ్ళి చేశాయి. ఇప్పుడు వాళ్ళ డీసెన్సీ కూడా ఎవరికి అంటే ఇన్నోసెంట్స్కి ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది, స్టాండర్డైజ్ చేయడం జరిగింది. పబ్స్లో ఎవ్రీడే చెకింగ్ ఉంది. ఓన్లీ చేంజ్ ఏంటంటే మీడియాలో పెద్దగా హైప్ దీంట్లో లేదు కాబట్టి మనము దాన్ని అండర్ ప్లే చేసినట్లుగా అనిపిస్తుంది, కానీ చెకింగ్ అన్ఇంటరప్టెడ్గా జరుగుతూ ఉంది. మనం గమనించాల్సింది గతంలో అంటే 2024లో 30 cases అయితే ఆ ఫ్రీక్వెన్సీని పెంచిన డే టు డే యాక్టివిటీస్ ఇంకా మనము ఆర్గనైజేషన్స్ కూడా యూనిట్స్ కూడా పెరిగి చెక్ చేస్తున్న ఈ ఇయర్ మొత్తంలో కూడా ఓన్లీ 8 cases అయ్యాయి, ఇంక్లూడింగ్ సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఓవర్ టైం కావచ్చు. కాబట్టి వాళ్ళు కూడా సెన్సిటైజ్ అయినారు, అంతా కూడా స్ట్రీమ్ లైన్ అయింది. నేను అనుకోవటం లేదు ఈ మీరు అన్నట్లుగా ఈ పబ్సే డ్రగ్స్కి మూలం, తర్వాత ఇదంతా ఈ 31st రోజు వీళ్ళందరూ వచ్చేవాళ్ళందరూ ఆ విధంగా ఉంటారు అనేది మనం కరెక్ట్ కాదు. అది ఎవరినైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో విత్ ఫ్యామిలీస్ కూడా వస్తారు పబ్స్కి. ఆ కల్చర్ ఇక్కడ లేదనుకుంటున్నాను. ఈసారి కూడా ఇన్సిడెంట్ ఫ్రీగానే 31st నైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మొత్తానికి డ్రగ్స్ సంబంధించి న్యూ ఇయర్ వేడుకలకి ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఊసే లేకుండా చేస్తున్నాం, అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనేది పోలీసులు చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం న్యూ ఇయర్ సందర్భంగా ఒకవేళ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు లేకపోతే డ్రగ్స్ సర్వ్ చేస్తున్నారు అని పబ్ సంబంధించిన దానిపైన ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా వాటిని లైసెన్స్ రద్దు చేయడం, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.